5 స్థానాల్లో మోడీ రేవంత్ మిలాఖత్, మరో 5 స్థానాల్లో కేసీఆర్ మోడీ మిలాఖత్. అంటే నేను మొదటి చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. 5 స్థానాలు రేవంత్ రెడ్డి బీజేపీని గెలిపిస్తున్నాడు, 5 స్థానాలు కేసీఆర్ బీజేపీ గెలిపిస్తున్నాడు. సో ఓవరాల్గా 10 సీట్లు, మినిమం 10 సీట్లు, అంతకు మించి వచ్చిన ఆశ్చర్యం లేదు, 12 వచ్చిన ఆశ్చర్యం, రాసి పెట్టుకోండి. సో ఓవరాల్ మినిమంలో మినిమం 10 సీట్లు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గిఫ్ట్గా ఇస్తున్నాయి. ఇగో అందుకు తార్కాణమే సబితమ్మ చెప్తున్నటువంటి విషయాలు, స్టేట్మెంట్ ఇగో బరాబర్ రాసి పెట్టుకోండి. కొండా విశ్వేశ్వరరెడ్డికి రేవంత్ సహకారం, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, అందుకే ఇన్సైడ్ సపోర్ట్ ఉంటాయి. మా నాన్న రంజిత్ రెడ్డిని నిలబెట్టడం మాకు పెద్ద గిఫ్ట్, మా నాన్నపై రంజిత్ రెడ్డి నిలబెట్టడం మాకు పెద్ద గిఫ్ట్. సునీత మహేందర్ రెడ్డి అయితే టఫ్ ఫైట్ ఉండేది, రేవంత్ పీసీసీ అయ్యేందుకు సపోర్ట్ చేసింది నాన్ననే, కొండను పిండి చేస్తామంటాం డ్రామానే బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కొడుకు విశ్వజిత్ సంచలన వ్యాఖ్యలు. వాస్తవం, అది వాస్తవం చెప్పారంటే. నెక్స్ట్ ఇగో ఖాళీ కుర్చీలు, ఇది రాహుల్ గాంధీ సభ సంబంధించినటువంటి దాంట్లో. స్టేడియం వద్దకు రాహుల్ గాంధీ చేరుకున్నప్పుడు సాయంత్రం 6 గంటలకు ఉన్న జనం వీరే. దాదాపు గంట సేపు వేచి చూసిన తర్వాత రాహుల్ గాంధీ వేదికపైకి ఎక్కి ప్రసంగించే సమయంలో కూడా సభా ప్రాంగణంలో ఇలా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇన్సైడ్ లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న ఫోటో, ఇది రాహుల్ ఫోటో. రాహుల్ సభ అట్టర్ ఫ్లాప్, 3 లోక్సభ సెగ్మెంట్ల ఉమ్మడి సభలో ముచ్చటగా 3 డజన్ల మంది లేరట. ఇగో రాహుల్ వ్యాన్ లో కూర్చోబెట్టి కిందకు దిగిన సీఎం రేవంత్ ముఖంలో ఆందోళన. కారవాన్లో రాహుల్, గేటు వద్ద తెలంగాణ సీఎం. ఇగో బయట ఉన్న జనాన్ని స్టేడియంలోకి పంపాల్సిందిగా సూచిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సరూర్ నగర్ స్టేడియం గేట్ వద్ద స్వయంగా నిలబడి మరి జనాన్ని లోపలికి పంపే ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయ్యయ్యో అంటే చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరిలో అట్టర్ ఫ్లాపు. ఇక పార్టీ కలాసే. 3 లోక్సభ సెగ్మెంట్ల ఉమ్మడి సభలో ముచ్చటగా 3 డజన్ల మంది లేరు. సరూర్ నగర్ స్టేడియంలో కుర్చీలు ఖాళీ, సభ వెలవల. జనం కోసం 45 నిమిషాల పాటు రాహుల్ ఎదురుచూపు. ఆ సభా ప్రాంగణం బయటే వ్యాన్లో చాలాసేపు నిరీక్షణ. వ్యాన్ దిగి మరి రోడ్డుపై జనాన్ని సమీకరించిన సీఎం రేవంత్ రెడ్డి. పోలీసులకు సూచనలు, స్వయంగా గేటు వద్ద కాపలా. గంట సేపు వేచి చూసిన, పిల్లల్ని పిలిచిన నిండని కుర్చీలు. వచ్చిన వాళ్ళు కూడా రేవంత్ ప్రసంగిస్తుండగానే బయటకు. 16 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించిన రాహుల్. కాంగ్రెస్ సర్కారుపై 5 నెలల్లోనే ప్రజలకు పెను విరక్తి. అందుకు ఈ సభ అద్దం పట్టిందన్న విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలకు సూచికనే అభిప్రాయం. చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరిలో ఇక పార్టీ కళాసేన. సో చాలా స్పష్టంగా ఎంత దిగజారి ఉన్నారో ఒకసారి చూడండి, ఒకసారి క్లియర్గా మీకే అర్థమవుతుంది వాస్తవం చెప్పాలంటే. వీడియో చూపిద్దామంటారా? ఒక వీడియో ఉంది, అది చూపిస్తా, అక్కడ చూడు.